మన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం మనము ఆలకిద్దాం. మొదటిగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క క్రియలు చేసిన వారు బైబిల్‌లో మనకి కనబడుతూ ఉంటారు. అటువంటి వారిలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనము తెలుసుకుందామండి. మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇందులో ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా హ్మ్. నీ తమ్ముడైన హేబెలు హ్మ్. ఎక్కడున్నాడని హ్మ్. కయీనును అడగగా, అతడు నేనెరుగను, నా హ్మ్. తమ్మునికి హ్మ్. నేను కావలివాడనా అనెను. అప్పుడు చాలు. ఆయన, దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన నీ నామమునకు వేలాది వందనాలు. కృపా కనికర స్వరూపుడా నీకే స్తోత్రం. ఈ యొక్క సమయంలో నాయన, ఈ ఉదయకాల సమయంలో మేమందరం ఇంతవరకు ఉదయం 10 గంటలు మొదలుకొని మరి పావు తక్కువ 12 గంటల వరకు మొదటిగా పాటలతో నిన్ను స్తుతించాము నాయన. ప్రార్థన చేసి ఉన్నాము. ఇగో నీ బిడ్డలు నీవు చేసిన మేలును సాక్ష్యాలుగా నిలబడి నిన్ను మహిమపరిచారు నాయన. కీర్తనతో మాతో నువ్వు మాట్లాడావు. స్తుతి ఆరాధన ద్వారా మా మధ్యకు నివాసం చేశావు. మాతో నీవు ఉన్నావు నాయన, మా మధ్యకు వచ్చావు. ఇదిగో నాయన ప్రవ్వా, ఇప్పుడు నీ మాటల చేత బిడ్డలను బలపరచబోతున్నావు గనుక నీ వాక్కులను వెదజల్లి అయా, నా నోటులోంచి నీ మాటలను బిడ్డలకు అందించి వారిని బలపరుచుకొని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుటకు కృపానుగ్రహించండి. అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో మీరే తోడుగా ఉండి బలపరిచి నాకు నీ జ్ఞానమును నీ ఆత్మశక్తినిచ్చి నీ మాటలను వెల్లడి చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమె. మంచిది ప్రియ దేవుని సంగమా. మరి నా సమయం 10 పావు తక్కువ 12 అయింది. ముగించుకుందాం, త్వరగానే వెళ్దాం దేవుని మందిరంలోంచి. చూడండి, మొదటిగా కపటముతో మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే కయ్యేను. ఎలా మాట్లాడాడట? ఒకటి అబద్ధం ఆడాడు, కపటముతో మాట్లాడాడట. అమ్మా, కపటముతో. చూడండి, ఈ కయ్యను ఏం చేశాడు? తన తమ్ముని చంపేశాడు. ఎవరు? తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏదేను తోటలోంచి వారిని బయటికి గెంటేశాడు. ఎవరిని? ఆదామును అవ్వని గెంటేశాడు. గెంటేసిన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు విడిచిపెట్టాడా అంటే ఏం చేశాడండి? విడిచిపెట్టాడా? చెప్పాలి. ఏంటి ఆంజనేయులు గారు? విడిచిపెట్టాడా? తోడుగా ఉన్నాడు. ఏంటండి? తోడుగా ఉన్నాడు. అవునా కదా? అప్పుడు మాట్లాడేవాడు దేవుడు. ఇప్పుడంటే సేవకులుగా, లేకపోతే ప్రవక్తలో, లేకపోతే ఇంకొకలో మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడేవారట? అప్పుడు నరునితో, ఒక మనుష్యుడితో దేవుడే డైరెక్ట్గా మాట్లాడేవారు. అటువంటప్పుడు వారికి తోడుగున్న దేవుడు అడుగుతున్నాడు, కయ్యేను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అని అడిగితే అంటున్నాడు, నేను నా తమ్ముడికి నేను కావలవాడినా? నన్ను ఏమైనా కావలి పెట్టావా? నేను నాకు తెలియదు, నేను ఎరుగును అంటున్నాడు. చూడండి, కపటముతో. చంపవలసిందేమో చంపేశాడు, చేయవలసిందంతా చేసేసాడు. ఆ? రాయితో కొట్టి చంపేశాడు, అతను చనిపోయాడు. కానీ దేవుడు అడిగినప్పుడు ఏం చెబుతాడు? ఆనాడు అవ్వ ఆదాములు కూడా అదే మాట అన్నారు కదా. ఏమన్నారు? ఏమయ్యా ఎక్కడ ఉన్నారంటే, ఇక పొదల చాటున ఉన్నాం. ఎందుకున్నారంటే మేము దిగంబరులమై ఉన్నాం. అంటే నేను తినొద్దన్న పండు మీరు తిన్నారంటే మరి అవ్వ చెప్పాలి నేను తిన్నానని కాదు. ఇగో సర్పము నన్ను మోసగిచ్చినందున నేను తిన్నానంటే ఆదాం అంటాడు, నీవు నాకు సహాయం అంటే తోడుగా ఇచ్చిన ఈమె ఇచ్చినందున నేను తిన్నాను అంటున్నాడు. ఆదామేమో ఎవరి మీద ఎట్టాడు? అవ్వ మీద ఎట్టాడు. అవ్వేమో సర్పం మీద ఎట్టింది. ఇక్కడ చూడండి, చేసింది ఇతను. కయ్యని చేసిందంతా చేశాడు. కానీ ఏమంటున్నాడు? నేను అతనికి కావలి వాడిన కాదు కదా, నన్ను అడుగుతున్నావేంటి? నేను ఎరుగును అంటున్నాడు. కపటము. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. చేయవలసిందంత కపటాలోచనలు అనమాట. పైకేమో ఒరే బాబు మీలాంటి ఆ, ప్రక్రియ ఎక్కడా జరగదు, మీరు చక్కగా చేస్తారు, చక్కగా అందంగా జరిగిస్తారు, సమాధి కార్యక్రమాన్ని ఇంకోటైనా చక్కగా జరుగుద్దని చెబుతారు. వెనకాల మాత్రం ఏం చేస్తారంటే అమ్మా వీళ్ళు జరగనివ్వకుండా ఆటంకాలు చేసేవన్నీ చేస్తూ ఉంటారు. ఎదరు మాత్రము, మన ఎదుటి మాత్రము అద్భుతంగా నవ్వుతూ కనబడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కపటపు ఆలోచనలు, అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి మొదట్లో ఎవరున్నారంటే కయ్యేను. చూడండి, మన ముందు గొయ్యి ఉందనుకో మనకు కనబడుతుందా లేదా? వెనకాల ఉన్నది కనబడదు. తీసేవారు ఎక్కడ తీస్తారట? వెనక తీస్తారు, ముందు నడిపిస్తారు, వెనక. అటువంటి స్థితి చేస్తారనమాట. అటువంటి మనకు కనబడదు కాబట్టి మనం ఏం చేసేవాళ్ళం అంటే దేవునికి
ఇష్టంగా మనం ఉండాలి. ఏదైతే ఆయన అడుగుతున్నాడో అది అవును అంటే అవును, కాదంటే కాదు. అంతేగాని ఎందుకు మరి కయ్యనికి ఈ కోపం వచ్చిందో తెలుసు కదా మీకు? తెలుసు కదా అమ్మా? అర్పణ చెల్లించడానికి వచ్చాడు, బాగుంది. మరి అర్పణ చెల్లించడానికి వచ్చినప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. అంతేకాని శ్రేష్టమైనది మానేసి మనకు నచ్చింది ఇస్తే ఎలాగా? దేవునికి ఇష్టమైంది ఇవ్వాలి కానీ నీకు ఇష్టమైంది కాదు. ఏంటండి? ఎవరికి ఇష్టమైంది ఇవ్వాలి? ఏమైనా ఎవరికి ఇష్టమైంది చెప్పయ్యా, నవ్వుతావేంటి? ఆ? దేవునికి ఇష్టమైనది ఏమివ్వాలి? దేవునికి ఇష్టమైనది ఆ అంటే నీ చేతిలో అది ధనం అవనే, వస్తువు అవనే, లేకపోతే ఇంకోటి అవనే, ఏదైనా సరే దేవునికి ఏది ఇవ్వాలంటే ఇష్టమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది. అది మనసు మార్చి విరిగి నలిగిన హృదయాన్ని ఇస్తే ఆయనకి బలి అర్పణ. నీ కోడి దూడల రక్తం నాకు వెగటమైంది, అది నాకెందుకు? అవునా కదా? అవి నాకు అక్కర్లేదు, ఆ రక్తం నాకు అక్కర్లేదు అయ్యా. నీ విరిగి నలిగిన హృదయాన్ని, నీ మనసులో నాకు స్థానాన్ని ఇయ్యి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఇవ్వాలి కానీ కపట ఆలోచనలతో చేసేది అలాగే ఉంటుంది. కయ్యను అర్పణిచ్చేటప్పుడు కపటంగానే ఆలోచించాడు. ఇన్నెందుకు ఇవ్వాలి, ఇందులో తక్కువ ఇస్తే చాలదా అని. అంటే చూడండి, కొన్ని మరలా పూర్తిగా తెచ్చాడు, ఒక గంప నిండా అక్కడ పెట్టాడు, మరలా అందులో కొన్ని తీసేసుకున్నాడు, మరలా కొన్ని వేస్తాడు, మరలా కొన్ని. అంటే ఏంటంటే ఇవ్వాలా వద్దా, ఇంతెందుకు ఇవ్వాలి అని ఆలోచన. కానీ ఒకటి, ఇచ్చేదేదో మనస్ఫూర్తిగా మనము అర్పించాలి. చూడండి, కొందరు తీర్మానాలు తీసుకుంటారు, చాలా బాగుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్మానం కలిగి ఉంటారు. నేను ఒకరి సాక్ష్యం విన్నాను. బలహీనతగా ఉందట, ఆమె బలహీనరాలుగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా హాస్పిటల్ తిరిగి ఊరుకుని ఏం చేసిందంటే, ఆమె ఒక తీర్మానానికి వచ్చింది ప్రభు సన్నిధిలో. ఏమని? నాకు గనక ఈ బలహీనత పోతే దీని ద్వారా నేను ఎంత డబ్బు అయితే హాస్పిటల్కి ఇస్తున్నానో ఆ డబ్బు లేకపోతే ఆ ధనము ఎక్కడిస్తాను? దేవునికి స్తోత్రం. ఒక తీర్మానం తీసుకుందట. వెంటనే దేవుడు కాలక్రమేణా ఒక్కొక్క దినదినము ఆమె ఆరోగ్యం మెరుగుపరచడం జరిగింది. ఆ ఆరోగ్యానికి, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఖర్చు అయిన ధనమంతటిని పోగు చేశాడు, తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి. హల్లెలూయా! అది ఎంత ధన్యత, అవునా కదా అమ్మా? ఈరోజు పడకల మించి దేవుడు లేపిన కృతజ్ఞత ఉండట్లేదు. చనిపోతాము ఇంకా బతకరు అన్నవారు లేచినా సరే ఏమున్నట్లేదు. కానుకలు ఇందాక మనం చదువుకున్న కీర్తన భాగం తీయండి, మొదటి వచ్చిన చదవండి ఒకసారి. దేవా అది ఏం చెల్లించవలసి ఉందట? మొక్కుబడి చెల్లించవలసి. అందుకే కపటముతో మనం ఉండడానికి వీలు లేదు. కపటాలోచన వద్దు. నువ్వు రూపాయి ఇస్తే రూపాయి మనస్ఫూర్తిగా ఇయ్యి. ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యి. మోకరిస్తే హృదయపూర్వకంగా మోకరించు. దేవుని పరిచర్య చేసినప్పుడు ఇష్టపడి చెయ్యి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు బలవంతంగా రావద్దు, ఇష్టంతో రా. ఇష్టంతో వస్తే దేవుని యొక్క మాటలు నీవు వింటావు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి
మొదట నీవే నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇష్టపడి దేవుని పరిచర్య చేయడానికి మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, రెండవది చూడండి, మొదటిగా దేశదిమ్మరైన వ్యక్తి కూడా ఎవరు అంటే కయీనే. చదువుదామా, చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఇయ్యదు. అది ఏమై ఉంటాడట అంటే, ఇప్పుడు కపటముతో మాట్లాడాడు కాబట్టి ఏం చెప్పాడట, నువ్వు దేశదిమ్మరవై తిరుగుదా, సారము నీకు ఇవ్వదు. ఇంకా మనం ఇందాక చదువుకున్న కీర్తనలో ఏమనుంది, భూమి ఏం చేస్తాడట, నీ చదవండి ఒకసారి, చదవండి 11వ వచనం చదవండి ఒకసారి. 65వ కీర్తనలో, సంవత్సరములు నీ దయా కిరీటములు ధరింపజేసి ఉన్నావు. చూడండి, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సారము వెదజల్లు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కయ్యనికి, అంటే భూమిని తన సారమును నీకు ఇవ్వదు. నువ్వు దేశదిమ్మరవైతే అంటే ఒక్క చోట నిలకడ లేదు నీకు, నువ్వు తిరుగుతూనే ఉంటావు. అంటే ఎందువలన, ఒక్క చిన్న మాట కపటాలోచన వలన అతడు దేశదిమ్మరైపోయాడు. చూడండి, బైబిల్లో మొదటిగా అబద్ధం చేసింది, కపటంగా మాట్లాడింది కూడా కయ్యనే. రెండవది చూడండి, దేశదిమ్మర అయ్యింది కూడా కయ్యనే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది అతడు చేయకంటుంటే రెండవది అతని మీదకి వస్తుందంటారా? రాదు కదా. అందుకే అంటారు చూడండి, అబద్ధం ఏముందలే, చిన్నదే కదండి, అబద్ధం ఆడితే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆ అబద్ధాన్ని ఆపడానికి మరొకటి చేస్తామా చేయమా? ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే అది నిజమని తెలిసిపోతుంది కదా. కాబట్టి ఈ అబద్ధాన్ని ఇంకోటికి, దీన్ని కప్పడానికి ఇంకోటి, దీనికి అంటే ఇంక చివరికి ఏమైపోయింది, మన జీవితం అబద్ధాలతోనే నడుస్తుంది. అందుకే మొదట్లోనే ఇది జరిగింది అని చెప్పేస్తే అక్కడితో అది ఆగిపోతుంది. మంచైనా చెడైనా ఎప్పుడైనా సరే ఇది జరిగినట్టు నువ్వు చెప్పగలిగితే అక్కడతో అది నిలిచిపోతుంది. మరలా నువ్వు అబద్ధం ఆడవలసిన పని రాదు. ఏమోనండి నాకు తెలియదు అన్నాం అనుకో, అయిపోయింది అనుకుంటాం. కానీ తర్వాత ఎవరో నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావు కదా, నేను చూశానంటే ఉన్నాను కానీ మళ్ళీ అబద్ధం ఆడాలి. ఏం అబద్ధమా? అందుకే ఎతుక్కునే కంటే మనం ఏం చేయాలి, మొదటనే మనం నీతిగా ఉండగా, అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుంటే రెండవది మన మీదకి శాపం అనేది రాదు. చూడండి, మొదటిది కయ్యను చేశాడు, అయితే చేయవలసిన సత్క్రియ కరెక్ట్గా చేయలేదు. చేయకపోవడం వల్ల ఏమైంది, హత్య చేశాడు. హత్య చేసినప్పుడు ఏం చేశాడు, దేవుడు అడిగినప్పుడు అబద్ధం ఆడాడు. అబద్ధం అడిగిన తర్వాత దేవుడు ఏం ఇచ్చాడు అతనికి, దేశదిమ్మరవై తిరుగుదువుగాక. అందుకే ఇచ్చి ఫలితం పొందలేని వారు ఎంతోమంది ఉన్నారు. కపటంతో ఇచ్చిన వారికి ఫలితం వస్తుందంటారా? రాదు. ఏదైనా సరే మనస్ఫూర్తిగా, విశ్వాసముతో, భక్తితో, భయముతో మనము చేయాలి. దేవుని సన్నిధిలోకి భయము భక్తి కలిగి వచ్చామనుకో ఏమొస్తుంది మనకి? ఏమొస్తుందమ్మా? ఆశీర్వాదం వస్తుంది కదా. దేవుని వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే భయముతో భక్తితో దేవుని యొక్క సన్నిధికి రావాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం వచ్చామనుకోండి, వస్తావు అంతే, నలుగురితో వస్తావు వెళ్తావు, కానీ నీ దీవెన అనేది నీవు పొందుకోలేకపోతావు. ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే మొదటి స్థితిని మనం కాపాడుకుంటే, అందుకే మొదటి విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. మొదటి ఏ విశ్వాసం నీ మధ్యలో ఉందో, ఏ ఆశతో నువ్వు దేవుని మందిరానికి వస్తూ నిలబడ్డావో, ఏ ఆశ కలిగి నువ్వు ముందుకు వచ్చి నడిచి నీ దేవుని రక్తంలో కడగబడి ఆయన సన్నిధిని నిలబడుతున్నావో, ఆ విశ్వాసాన్ని కడవరకు ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంతేగాని మొదట్లో గనక మనం వెనక తట్టు తిరిగామా, మొదట్లో ఆ విశ్వాసాన్ని బలహీనపడ్డామా, మన ద్వారా కొన్ని ఆత్మలు దేవునికి సన్నిధికి దూరం అయిపోతాయి. దానికి బాధ్యుడు నువ్వే, ఖచ్చితంగా బాధ్యుడు మనమే అవుతాం. కాబట్టి ఆ తర్వాత పశ్చాత్తాపడినా ఉపయోగం ఉండదు. చూడండి, ఏదైనా వస్తువు పగిలినా ఈరోజు టెక్నాలజీ బట్టి అతికించవచ్చేమో. ఇప్పుడు గాజు పగిలిపోయింది, దాన్ని మరలా కరిగించి ఒక పాత్రగా చేయొచ్చేమో. ఒకసారి మనసు విరిగిపోతే, ఒకసారి అది ఇంకా ఒక తీర్మానంలోకి వెళ్ళిపోతే ఎన్నటికీ అది ఏమవుతుందండి? కలవదు, ఏమడదు ఇంకా. అందుకే ఏం చేయాలంటే మాట్లాడేటప్పుడు ఈ మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది, ఈ మాట గాయపరుస్తుంది, ఈ మాట సువార్తను ప్రకటిస్తుంది, ఈ మాట దేవుని దూషిస్తుంది, ఈ మాట 10 మందిని కలుపుతుంది, ఈ మాట 10 మందిని విడగొడుతుంది, ఈ మాట భార్య భర్తలు ఇద్దరిని ఏకం చేస్తుంది, ఇదే మాట భార్య భర్తలను విడగొడుతుంది కూడా. అందుకే
అందుకే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మనస్సు జాగ్రత్తగా ఉండాలి. కయ్యనికి ఆ మనసు లేదు, అసూయపడ్డాడు. అందుకే మొదటిగా కపటముతో మాట్లాడాడు, రెండవది దేశదిమ్మరైపోయాడు. మూడవది చూద్దామా? మూడవది ఏంటో చూద్దాం. మొదట వెలివేయబడిన వ్యక్తి కూడా ఎవరు అంటే కయ్యూనే. 14వ వచనం చదవండి. ఉమ్. ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు ఈ భూమి మీద దేశదిమ్మరినై ఇందును. భూమి మీద చాలమ్మా, చాలు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? వెలివేయబడ్డా నీ సన్నిధికి రాకుండా. చివరికి దేవుని సన్నిధిని ఏం చేశాడట? కోల్పోయాడు. అవునా? ఏంటండి? ఏం కోల్పోయాడు? దేవుని సన్నిధిని కోల్పోయాడు. నీ సన్నిధికి రాకుండా పోయాను నాయన. మొదట్లోనే అది శ్రేష్టమైనది ఇచ్చుంటే సన్నిధికి ఎందుకు దూరం అవుతాడు? హేబేలు ఇచ్చాడు, దేవుడు అతని పక్షం ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఇతడు ఒక్కడే కదా, ఇతన్ని శిక్షిస్తే ఎవరు ఉండరు కదా అని కపట ఆలోచన దేవుడు చేశాడా? లేదో. నువ్వెవరైనా కావచ్చు, ఒక్కడవే కావచ్చు, కానీ పాపానికి శిక్ష తప్పదో. ఆ శిక్ష నువ్వు అనుభవించవలసిందే, ఆ శిక్ష నువ్వు భరించవలసిందే అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుని ఎదుట మన క్రియలు నిర్దోషమై ఉండాలి, యథార్థంగా మనం ఉండాలి. యథార్థంగా ఉంటేనే అన్ని క్రియలలో మనము ఉన్నతమైన దీవెనలు పొందుకుంటామండి. ఎప్పుడు ఒకరాగా ఒకేలా ఉండాలి దేవుని సన్నిధిలో. అంతేగాని ఓసరి వెళ్ళేలాగా మనం మారడానికి వీల్లేదు, గంతులు వేయడానికి వీల్లేదు. స్థిరమైన పునాది కలిగి, స్థిరమైన తత్వం కలిగి, దేవుని మందిరంలో నిశ్చలత్వం కలిగి, దేవుని ఎదుట యథార్థవంతులుగా మనం జీవించాలి. అప్పుడే కదా దేవునికి ఇష్టమైనది. అవునా కదండి? ఇక్కడ ఒక రకంగా, అక్కడ ఒక రకంగా, అటో కడుగు ఇటో కడుగు ఉండకూడదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలో తెలుసా? వెలివేయబడ్డాడు కయ్యను. మనం కూడా అలాగా ఒకవేళ దేవుడు మన చెయ్యి విడిచిపెడితే అంతకంత బాధాకరమైన స్థితి ఏది ఉండదండి. ఇప్పుడు పట్టుకున్నాడు అందరిని. ఇందాక పిల్లలు యవనస్తులు చక్కగా పాడారు, నీ చేతితో నన్ను పట్టుకోవయ్యా అని అడిగారు, పట్టుకున్నాడు. కానీ ఒక దినమున నువ్వు ఆయన మాట వినకపోతే వదిలేస్తే అప్పుడు ఎవరు వస్తారు? అపవాది వస్తాడు నీ దగ్గరికి. అపనిందలు వేస్తాడు, అమ్మా పాపంలోకి నడిపిస్తాడు, జీవితం తల్లకిందులు అయిపోతుంది. అందుకే వదలొద్దండి, వదలడానికి వీలు లేదు. చక్కగా నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఉందాం. కయ్యను చెయ్యి విడిచిపెట్టినప్పుడు అతడు ఏమైపోయాడంట? దేశదిమ్మరమైపడ్డాడు, వెలివేయబడ్డాడు. నువ్వు ఇంకా నా సన్నిధిలోకి రావడానికి వీల్లేదు. గొప్ప శాపం ఇచ్చాడు తెలుసా? ఇదేమంటున్నాడంటే, నన్ను ఎవడు కనుక్కుంటాడో ఆడే చంపాలంటే, ఎవడిని చంపుతాడో వాడికి కూడా ఇటువంటి శిక్ష వస్తుంది అంటాడు దేవుడు. ఎవరిని వీడిని ముందుగా కనుగొని కయ్యను కనుక్కొని చూడండి, చంపకూడదని. చూడండి, దేవునికి స్తోత్రం. అది అందుకే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ వార్తల్లో చూసానమ్మా నేను, ఇందాక మేము చూస్తుంటే వార్తల్లోని ఒక ఊర్లో, తానూరే ఏదో ఊరుంది, ఆ ఊర్లో వాళ్ళకు తీర్మానం తీసుకున్నారంట. ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరు మందు తాగకూడదు. ఏ ఊర్లో? 110 కుటుంబాలు ఉన్నాయంట ఆ ఊర్లో. వాళ్ళందరూ తానూరు, అమ్మా తన్నూరు ఏదో ఊరు ఉంది, సర్లే నాకు ఎదర అక్షరం గుర్తుంది కాబట్టి చెప్పాను మీకు. అది ఆ ఊర్లో వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఈ ఊర్లో మంది ఎవరు తాగకూడదు. ఒకవేళ తాగితే, ఒకసారి తాగితేనంట ఏం చేస్తారట? అమ్మ క్షమిస్తారట. రెండోసారి తాగితే 5,000 జరిమానా వేస్తారట. మూడోసారి తాగితే ఏం చేస్తారంట? ఊరందరూ కలిసి సొప్పులతో కొట్టి ఈ ఊర్లోంచి వెలివేస్తారట. మొదట్లో వీళ్ళు ఏం చేస్తారులే అనుకొని ఊర్లో తాగొద్దు అన్నారు కదా అని బయట తాగి వచ్చేవారు. 2-3 అలా తాగితే వాళ్ళకి అది జరిగిందంట. జరిగిన కానీ ఇంకెవ్వరు అక్కడ మందు తాగడం మానేశారు. ఆ ఊర్లో బ్రాందీ షాపు లేదు, మందు తాగినోళ్ళు లేదు, ఇంట్లో భార్యాభర్తల గొడవలు లేవు, అమ్మ బయట కుర్రాల గొడవలు లేవు, ఏవీ లేవు. ప్రశాంతంగా జీవితం. చూడండి మరి అంత కట్టుబాటు. మరి దేవుని సన్నిధి, నిజరక్షకుని దేవుని సన్నిధిలో ఒక లోకంలో ఉన్నదాన్ని మన జీవితంలోంచి పోగొట్టుకోవడానికి ఇన్ని రకాల కట్టుబాట్లు, ఆచారాలు పెట్టుకున్న మనము మరి నిజరక్షకుడైన యేసయ్య సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావా? కొందరు సనుక్కుంటారు, కొందరేమో గొనుక్కుంటారు. అవి ఉండకూడదు. మనలో నిశ్చయత కలిగి అమ్మా విశ్వాసంతో దేవుని మందిరానికి పరిగెట్టుకుంటాం. చూడండి, మనం ఇలా వస్తాము. మొన్న 25వ తారీఖున క్రిస్మస్ రోజున మేము బయటికి వెళ్ళి వస్తూ ఉంటే పొద్దున్న ఉదయకాలము వీటితో ఇక్కడ మన నూతన సంఘాలు ఉంటారు. ఏమట్టుకు వెళ్తున్నారు అనుకున్నారు? పళ్ళు, ద్రాక్ష పళ్ళు, యాపిల్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మా అవన్నీ పట్టుకొని వెళ్తున్నారు.
నేను ఒక ఆయన్ని అడిగాను సరదాగా. నేను వైట్ డ్రెస్ ఉన్నాను, పాస్టర్ గారు వందనాలని అన్నాడు తెలిసిన వ్యక్తి. అయ్యా ఇవన్నీ పట్టుకొని వెళ్తున్నారు ఏంటంటే, ఇవాళ క్రిస్మస్ కదండి, దేవుని సన్నిధికి ఇది ఏం కానుక? క్రిస్మస్ కానుక, మేము అట్టుకెళ్తున్నాం అంటున్నాడు. మొన్న గొల్లబాబు ఫోన్ చేసి బావ యాపిల్ ఇవ్వ అంటున్నాడు నన్ను. నేను ఎక్కడ తేనరా అంటే, యా మీ చర్చిలోకి రాలేదా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పాస్టర్ గారు నాకు యాపిల్కాయ ఇవ్వలేదు, మీరు బత్తాయిలు ఇవ్వలేదు అంటున్నాడు. నేను ఎక్కడ తేనరా అంటే, మీ చర్చిలోకి రాలేదా అంటున్నాడు. లేదయ్యా అన్నాను. సర్లే ఈసారి వస్తే ఇస్తానులేంట. చాలా చూడండి మనుషుల్లో ఏముంది, ఆ రోజు ఏముంటాయట అంటే, వాళ్ళు ఎలా తెస్తున్నారు? ఆనందంతో తెస్తున్నారు, బాధతో తెస్తలేదు. బాబా 500 ఎట్టు కొన్నాను అనుకుంటున్నాడా? లేదు, ఆనందంతో ఈరోజు క్రిస్మస్, నేను వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. మరలా ఇప్పుడు పాట వింటాం కదా మనము, అయ్యే పాడతారు. ఇప్పుడు నేను తెచ్చినయేమో వెంకటలక్ష్మి గారు పాడుకుంటారు, వెంకటలక్ష్మి గారు తెచ్చినయేమో ఎవరు దుర్గమ్మ పాడుతూ ఉంటారు. ఇలాగనమాట, ఒకళ్ళు తెచ్చినవి ఒకళ్ళు పాడతారు. అది 500 రూపాయలు విలువైనా, అది 200 అయినా ఏం చేస్తారంటే, అది ఒకళ్ళు తెచ్చి ఒకళ్ళు కానుక అట్టుకెళ్ళినప్పుడు అది 200. ఇప్పుడు 500 అనుకోకపోను 300కి వెళ్తే, ఆ 300 ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో వేస్తారు. అంటే ఒకటి వారు పళ్ళు అట్టుకెళ్తున్నారు, కానుక ఇస్తున్నారు. ఎంత ధన్యత కాదా? దేవునికి మహిమ కలుగును. చూడండి ఎంత ధన్యత అది. అందుకే నేనేమంటాను, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే ఇష్టపూర్వకముగా. కయ్యను అలా తేలేకపోయాడు కాబట్టి ఇన్ని రకాలుగా శాపాలు అతని జీవితంలోనికి వచ్చినాయి. మొదటిది మొదట ఏమైపోయాడు? అబద్ధం ఆడాడు, కపటంతో నిన్నాడు. రెండవది దేశదిమ్మరి అయిపోయాడు. మూడవది వెలివేయబడ్డాడు దేవుని సన్నిధి నుంచి, ఇంక నువ్వు సన్నిధిలోకి రావడానికి వీల్లేదన్నాడు. చూడండి నాలుగోది మనం చదువుదామా? చూడండి ఇక్కడ మరొక మాట కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 3 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటిగా ముఖం చిన్నబుచ్చుకో, లక్ష్య పెట్టలేదు కాబట్టి కోపం వచ్చి అది చాలు ఏం చేసాడట, ముఖాన్ని తేపోవడం ఎందుకు, ముఖం చిన్నబుచ్చుకోవడం ఎందుకు? దేవుడు అంటారు కదా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా? ఏ క్రియ చేసిన ఎడలట? నువ్వు మంచి పని చేస్తే నిన్నెవరేమంటారు? నువ్వు అందరితో మంచిగా ఉంటే నిన్నెవరేమంటారు? నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మన అందరిలో నెగిటివ్ సైడే చూసామనుకో, ఇంకా మనకి అంతా చెడే కనబడుతుంది, మంచి ఎక్కడ కనబడుతుంది? మంచిని కూడా మనము చూడగలం. నువ్వు సత్క్రియ చేస్తే నీ తలెత్తుకుంటావు కదా. ఎందుకయ్యా నువ్వు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? ఆ ముఖాన్ని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మంచి పని చేయి, ఇవ్వాల్సిన దేవునికి సరిగ్గా ఇచ్చి నువ్వు దీవెన పొందుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కలిగి దేవుని మహిమపరచాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడట ఆశతో, అత్యాశతో రావాలి, అత్యాశక్తితో దేవుని మందిరానికి రావాలి. వచ్చి ఆత్మపూర్ణులమై దేవుని మనము ఆరాధించాలి. ఆరాధన మనం ఆరాధించినప్పుడు, ఆది అపోస్తుల సంఘము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు అగ్ని నాలుగుల చేత ఆత్మతో నింపబడ్డారు. అగ్ని నాలుగులు వంటి ఆత్మతో నింపబడ్డారు. గొప్ప గొప్ప ప్రవచనాలు పలికేరు వాళ్ళు నూతన భాషలతో మాట్లాడారు వాళ్ళు. అటువంటి ధన్యత నీకు కావాలంటే, ఆ అనుభవం నీకు కావాలంటే, పరిశుద్ధాత్మతో నువ్వు కలిసి ఆరాధన అనుభవం నీకు కావాలంటే, దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా దేవుని నీవు ఆరాధన చేయాలి. కలిసి రావాలి, పిలుచుకొని రావాలి. పాడేస్తాం పాట ఏమని, రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. బాగుంది కదా. మరి ఎంతమందిని కలిసి తీసుకొస్తున్నావు అమ్మా? ఎంతమందిని పిలుచుకొని వస్తున్నావు? పరిగెట్టుకొని తెల్లారి ఆదివారం ఉదయం ఆ సమయంలో కానీ కంగారుగా బైబిల్ ఇచ్చుకొని రావడం కాదు. ఆ రోజు పెందల కాడ పంతెముల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? పెందల కాడ పంతెముల్చుకొని అరగంట ముందైనా సరే అందరిని పిలుచుకొని వచ్చేయాలి. అంతే. అది ఆసక్తి ఉండాలండి, అత్యాసక్తి ఉండాలి. నేను వెళ్తున్నాను, నాతో పాటు నా తోటి సోదరులు కూడా రావాలి, నా విశ్వాసులు, నా కుటుంబం కూడా కలిసి రావాలి. మేమందరం సమయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అందరం ఏక మనసుతో, ఏ మనసుతో? ఏక మనసుతో ఆరాధించాలి. అది ఆ ఆశ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని నుంచి దీవెనలు పొందుకుంటాం. కానీ ఇతడు ఒకటి కపటముతోనూ వచ్చాడు కాబట్టి శ్రేష్టమైన అర్పించలేకపోయాడు. ఒకటి కపటంగా మాట్లాడాడు కాబట్టి దేశదిమ్మరయ్యాడు, వెలివేయబడ్డాడు, తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. దేవుని సన్నిధిలో మనం కృంగిపోయే వారిగా ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదు. ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే
సంతోషంగా కనబడాలంట దేవుని సన్నిధిలో, ఉల్లాసంగా కనబడాలి. ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన మహిమపరిచేటప్పుడు, ఆయన మాటలు వినేటప్పుడు ఆసక్తితో ఈ చెవులు రిక్కరించినారు. మనం అందరికీ ఒక ఆశ ఉంది, ఏంటి? నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు ఆలకిస్తాడు. నీలాగా నాలాగా ఆయన కూడా బద్దకిస్తే మన ప్రార్థన ఆయన చెవుల దగ్గరికి వెళ్తుందా? ప్రార్థన చేసే ఆసక్తి నీకుంటే చెవులు రెక్కరించి నీ ప్రార్థన ఆలకించే ఆశ ఆయనకు. హల్లెలూయా. ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఎలాగా? సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి, శ్రేష్టమైన ఇవ్వండి. కయ్యను వంటి జీవితం మనకి అక్కర్లేదు. కయ్యను ఒకటి శ్రేష్టమైనది తేలేదు, అర్పణ స్వీకరించబడలేదు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చుకున్నవాడు తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు, తమ్ముని చంపాడు. దేవుడు అడిగినప్పుడు నిజం ఒప్పుకోలేదు, కపటముతో మాట్లాడాడు, దేశదిమ్మరయ్యాడు, వెలివేయబడ్డాడు. చివరికి అతడు ప్రపంచమంతా తిరుగుతూ అభివృద్ధి అనేది లేకుండా పోయింది అతని జీవితం. హల్లెలూయా. చూద్దామా, ఇంకొకటి కూడా ఉంది మనకి. ఇది ఇక్కడికి కయ్యను జీవితంలో మొట్టమొదట జరిగిన క్రియలు బైబిల్లో. మరొకటి ఏంటంటే చూడండి, ఆదాము తర్వాత దేవునితో నడిచిన వ్యక్తి ఒకడున్నాడు. ఎవరు? రైట్, దేవునికి స్తోత్రం. ఎన్ని వందల సంవత్సరాలు నడిచాడు? చదవండి, వాక్యాన్ని చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆనోకు ఆ ఆ ఎన్ని సంవత్సరాలు నడిచాడు? అది 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఎవరున్నారు? మొదట దేవునితో నడిచిన వ్యక్తి ఎవరంటే ఆదాము తర్వాత ఆనోకు. ఆనోకు నడిచాడు. ఆనోకు మరణించిన తర్వాత దేవుని చేరలేదు, అవునా? ప్రాణముతోడనే ఎత్తబడ్డాడు, అవునా కదా? అవునా? ప్రాణముతోడే, శరీరం కూడా వెళ్ళిపోయింది, మహిమదేహము ధరించుకొని. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం. ఈరోజు ఆత్మ వెళ్తుందో లేదో తెలియదు మనకి. మనం చనిపోతే మన ఆత్మ అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో తెలియని పరిస్థితి అయిపోయింది. ఏంటండి, ఎటు చేరుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. సందిగ్ధంలో మనం ఉండిపోయాం, కన్ఫ్యూజన్, అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి పరిస్థితి? ఇదిగో ఇది చేస్తున్నాం, ఇది చేయట్లేదు. ఇప్పుడు నిజంగా నేను చనిపోతే దేవుని సన్నిధిలో ఉంటానా? ఉంటాము అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దావీదు భక్తుడు పాట ఉంటుంది కదా, ఏంటది? శుద్ధ హృదయము దయచేమ పాటలు అంటాడు కదా. ఏమని? నా పాపములు నాకు, అవునా కదా, నా అతిక్రమము నాకు కనబడుతున్నాయి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దావీదు. నా పాపములు నాకు కనబడుతున్నాయి, నా అతిక్రమం నాకు తెలుస్తున్నది. ఏమన్నా, నీ సన్నిధిలో నేను వాటిని ఒప్పుకుంటా. తెలిసిన కొంతమంది ఒప్పుకోరు. చిన్నదే కదా. ఏంటి చిన్నది? చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. ఎప్పుడో ఒకసారి దొంగతనం చేసిన తర్వాత తన దొంగ అంటారు కానీ మంచోడు అంటారా? అనరు. ఒకసారి మనం చేసిన తప్పు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, అది జీవితకాలం. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎంతగా? అవును, ఆడు బ్రతికిన దినములు. కానీ దేవుడితో నడిచింది ఏంటంట? 300 సంవత్సరాలు. బ్రతికిన దినములు అయితే మీరు అవి చెప్పాలి, 365. ఆయన దేవుడితో నడిచిన దినములు 300 సంవత్సరాలు. అందుకే చాలా వాక్యం చదివేటప్పుడు చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. రేపు పొద్దున ఎవరైనా అడుగుతారు గమ్మని, మనం ఏం చెప్తాం? వెంటనే 365 రోజులు అన్నాం అనుకో, రాంగ్ అంటాడు. రాంగ్ అంటే ఇదేంటిది, నేను కరెక్ట్గా చెప్పాను కదా అనుకుంటాను. ఏమండి పాస్టర్ గారు మీరు నాకు చెప్పలేదు అంటారు అప్పుడు నన్ను. అందుకే ముందు చెప్తున్నా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 365 సంవత్సరాలు అతని జీవితకాలం. చూడండి, అక్కడ 300 సంవత్సరాలకు చనిపోయాడని రాయబడలేదు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత కుమారులను కుమార్తెలను కనేను అంటే ఇంకొక 65 సంవత్సరాలు అతడు బ్రతికాడు. కాబట్టి మనం మొదటగా ఎవరితో నడవాలి అంటే దేవునితో నడవాలి. అతని జీవితకాలంలో 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడా లేదా? ఆ తర్వాత కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే ఆ 300 మొదట మనం ఎవరికి స్థానం ఇవ్వాలి అనేది ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా తేటతెల్లమవుతుంది. మొదట నీ జీవితంలో మొదటి స్థానం ఎవరిదంటే దేవునిదే. మొదట క్రియ ఎవరిదంటే దేవునిదే. మొదట స్థానం ఎవరిదంటే దేవునిదే. అది అలాగే మనం ఉండాలి. దేవునికి మొదటిది, తర్వాత మనది. అందుకే ప్రథమ ఫలము అంటారు చాలామంది. ఎందుకు ఇవ్వాలండి, ఏం చేయాలండి, ఇదంతా ఎక్కడికి వెళ్తుందండి అంటారు. ఎక్కడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తుంది? అంతే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి
ఈరోజు అలాగా గుప్పిళ్ళిప్పారు కాబట్టే ఇలాగ మనం ఆరాధన చేస్తాం. ఇన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఈ సంవత్సరం నేను చాలా సంతోషించాను. చాలా ఉన్నతం. చాలామంది కొంతమంది ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఇచ్చేవారు అధికంగా ఇచ్చారు. కాబట్టి అంత గొప్ప కార్యక్రమం మనము చేయగలిగాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఇప్పుడు క్రిస్మస్ వేడుక ఈరోజు సాక్ష్యం నాకు తెలిసి ఈరోజు పాస్టర్ గారికి ఇచ్చిన 5,000 చక్కగా ఫలభరితం అయిందని నేను అనుకుంటున్నాను. ఆయనతో అన్నానండి, అందరూ అన్ని జనులు మీరు చాలా జాగ్రత్తగా సాక్ష్యం, బాధ కలిగే రీతిగా నా సాక్ష్యం ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన సాక్ష్యం ఈరోజు చాలా మందికి నచ్చింది. అడుగుతున్నారు, బాబా చాలా చక్కగా చెప్పారండి అంటున్నారు. చాలా మంది అడిగారు నన్ను. మరి అది అందుకే మనం దేవుని సన్నిధిలో పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, ఖచ్చితంగా జరుగుద్ది. చిన్న అల్లరి జరిగినా ఎంతో సంతోషంగా అది క్రమంగా జరిగిందని నమ్ముకుంటున్నాను. ఏదైనా మంచిదే, దేవుని చిత్తం అలా జరిగింది. ఏమో మరలా దేవుని చిత్తం అయితే మరి ఆ ప్లేస్ మనకు దొరుకుద్దో లేదో తెలియదు, కానీ ఈ సంవత్సరానికి దేవుడు కృప చూపించాడు. మనం చేయి కలిపి ఎదరికెళ్తున్నాం కాబట్టే మనం ఉన్నది కొద్దిమంది అయినా గొప్ప కార్యాలు దేవుడు మన చేత జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎంత విస్తరించాలంటే అంతగా నీవు దేవునికి దగ్గరగా ఉండాలి. హృదయమే మెయిన్. ఆ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే నీవు ఏది ఇచ్చినా నీ యొక్క హృదయంలో ఏం రాదు. అప్పుడు దురాలోచన వస్తుందా? హేబేలుకు అటువంటి ఆలోచన లేదు. నా దేవుడు నాకు ఫలమునిచ్చాడు, గొర్రెలను విస్తారంగా ఇచ్చాడు కాబట్టి శ్రేష్టమైనది అట్టుకెళ్తానని డాగు, మచ్చ, ముడత, జలుబు, దగ్గు లేనిది అట్టుకెళ్ళిచ్చాడు. అర్పించబడ్డ ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, తీసుకొని ఒడిపబడిందా లేదా? ఏలియా అర్పించాడు, అర్పణ ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్నిని దిగి వచ్చి ఏలియాని కనపరిచాడు. మనం కూడా దేవునికి ఇచ్చేది చూడండి. అందుకే మనం పాట పాడతాం, కానుకల పాట. ఏమని? ఆ పాటలో ఉంటుంది కదా, ఏమని? పేదరాలు ఎదవరాలు ఆ పాట గురించి ఉంటుందిగా. ఎంత చక్కగా ఉంటుంది అంటే, ఆవిడ ఎన్ని ఇచ్చిందట? 2 కాసులు. మరి అక్కడ ఉన్నవారు వేయలేదా? వేసారు. కానీ 2 కాసులు అంటే జీవనం అంతా వేసిందని అర్థం. అదేంటంటే పాస్టర్ గారు మా దగ్గర ఉన్నదంతా ఇచ్చిమంటారా? నేను అలాగ అంటలేదు. అక్కడ ఆమె పేదరాలు, ఆమె దగ్గరికి ఏమీ లేదు కాబట్టే వేసింది. ఉన్న మట్టుకు వేసింది. దేవుడు ఆమెను లెక్కించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం గణపరచాలి. ఇచ్చేదైనా, వచ్చేటప్పుడైనా, చేసే పనైనా, దేవుని పరిచర్యైనా మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా ఆసక్తితో కూర్చోవాలట. ఏం మాట్లాడతాడు ఈరోజు దేవుడు నాతో? ఏ వాక్యం వినబడుతుంది, నాకు ఏది వినబడుతుంది అని. చూడండి, కయ్యను మొదట చేసిన ఒక్క చిన్న తప్పు చివరికి దేవుని సన్నిధి నుంచి వెలివేయబడే వరకు తీసుకొచ్చింది. ఆదాము అవ్వలు చేసిన చిన్న పొరపాటు వాళ్ళ ఆశీర్వాదములోంచి, అంటే సమృద్ధి గల ఆ యొక్క ఏదోను తోటలోంచి బయటికి ఇంటివేయబడి. అందుకే ఆ తప్పులు మనం చేయొద్దు. మనం దేవునికి ఏదైనా నువ్వు ఇవ్వాల్సిందేనా, నువ్వు తీసుకోవాల్సిందే. ఇవి ఇచ్చేది సమృద్ధిగా, తీసుకునేది కూడా సమృద్ధిగా తీసుకో. ఆకాశ వాకిండ్లు విస్తారమైన దీవెలు నీకు నేను కుమ్మరిస్తాను. నీ పాడి పంటలో, నీ పసుపాపలో, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. ఖచ్చితంగానండి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక దినమున నేను నిలబెడతాడు. అందుకే దేవుని వైపు చూడు, దేవుడే మనకి సహకారిగా ఉన్నాడు. చూద్దామా? చివరిగా ఇంకోటి మాట కూడా మనం చదువుతాం. దీర్ఘకాలము జీవించిన వ్యక్తి ఎవరు అంటే, ఎంత చక్కగా గుర్తుందో. దేవునికి స్తోత్రం. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి. ఎన్ని సంవత్సరాలమ్మా? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఈరోజు 60 సంవత్సరాలు దాటిన తర్వాత మన పరిస్థితి ఏంటో. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది మనం ఇక్కడ నవ్వుతున్నాం. ఏ కుటుంబంలో ఆరోగ్యవంతులు ఉన్నారు చెప్పాలి? అందరూ బలహీనలే. కూర్చుంటే లెగలేము, లెగితే కూర్చోలేము. ఒక గంట పనిచేసిన కానీ ఆవేశము. ఒకప్పుడు బత్తాలు మోసారు, ఇప్పుడు నావలోంచి పైకెక్కి, ఏమండి ఆంజనేయుల గారు ఎంత దూరం మోసేవాళ్ళు? ఆ చివరికి ఆ జక్కరరాజు గారి చెరువు కంటే ఎంత దూరమో, చాలా మూలకి వెళ్ళాలి. ఆ తిరుపతి రాజు గారి చెరువు గట్లు అంటే ఆ చివరికి మోసేవాళ్ళు. ఇప్పుడు మన పెద్దోళ్ళు కూడా అక్కడ మోపెత్తుకొని ఇక్కడ దించేవారు. ఇప్పుడు ఒక అంతస్తు ఉంది మన బిల్డింగ్, మనం ఎంత కట్టాము, ఈ మెట్లు ఎక్కలేము మనం. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కి కిందకి దిగలేకపోతున్నాం. అటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ అందుకే దేవుని స్తోత్రం. మీకు కూడా మరి పట్టుబడులు పట్టినప్పుడు గనవని పొంత మోత అంటే బెదిరిపోయేవారు అందరూ. ఆ చివరి ఎక్కడో ఆ పంటకాలో కడము బత్త 50 కేజీలు బత్త ఎత్తుకుంటే మురికాలో గట్టుకి రావాలి నావలో.
కొంతమంది పాపం మధ్యలో నలుగురు ముగ్గురు మార్చుకునేవారు మొయ్యలేక. అటువంటికప్పుడు కూడా ఎవరికి ఆవేశం వచ్చేది కాదు. అప్పుడు పుట్ల పోసిన చేల్లో కూడా మోపులు మోసుకొని చొప్పులు లేకుండా జోళ్ళు లేకుండా నడిచి వెళ్ళేవారు. అప్పుడు కూడా ఏముండేది కాదు. ఇప్పుడు ఒకరోజు చెప్పులు లేకుండా నడండి అర్థం రోడ్డు మీద. పాపం పొద్దున్న మాటలు మేము క్యాలెండర్ తీసినప్పుడు కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎలా నడుస్తారంటే పాపం నడవనా అమ్మా అన్న బాధతో నడుస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి ఆరోగ్యం మనకు లేదు. అందుకే దేవుని సన్నిధులు చూడే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 969 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఆ బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అతడే. ఆ తర్వాత తగ్గిపోయింది ఆయుష్కాలం. మీకు తెలుసా, ఆది కాండం దాటిన తర్వాత ఆయుష్కాలం ఏమైంది? తగ్గిపోతూ వచ్చింది. అంటే అప్పటి నుంచి ఏమైపోయిందంటే మనుషుల్లో ద్వేషం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, ఆశ పెరిగిపోయింది, ఒకటి మీద ఒకటి కోపం పెరిగిపోయింది. చివరికి అందుకే ఆయుష్ని కూడా దేవుడు ఏం చేశాడు? తగ్గించుకుంటూ వచ్చేసాడు. అందుకే ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పటికి మన పితరులను మనం చూసినప్పుడు 100 సంవత్సరాలు బ్రతికేడరా అనుకున్నాం. ఇప్పుడు మన గురించి చెప్పండి, 70 సంవత్సరాలు బతికితే సంతోషం రా అంటున్నాం. ఆ 70 సంవత్సరాలు కూడా ఆ లాస్ట్ 10 సంవత్సరాలు ఏమవుతుంది? ఆయాసం, దుఃఖమే అవుతుంది. అందుకే ఏంటంటే దేవుని యందు మనం ఉంటే, అందుకే అంటాడు బైబిల్లో కూడా మాట, నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు. అవునా? ఎవరిని సన్మానించాలట? అది మనం చేయగలగాలి. నువ్వు ఎక్కువ దేవుని సన్నిధిలో ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అంటే నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే ఆనాడు మెతూషెల అన్ని సంవత్సరాలు బ్రతికాడంటే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో. ఇక్కడ అతని గురించి అంత చరిత్ర అయితే లేదు, కానీ ఒకవేళ మనకి ఈ చరిత్రలోకి వెళ్తే కనబడవచ్చు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్ని సంవత్సరాలు బ్రతకక్కర్లేదు. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ ఉన్నంతకాలం కష్టం, బాధ, వేదన, జబ్బు లేకుండా మన పని మనం చేసుకుంటే చాలు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి ఇంకో మాట, దీర్ఘకాలము పరిపాలన చేసిన రాజు ఎవరు తెలుసా? చెప్పండి. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఆయన ఉన్నాడు, మనష్షే. 12 సంవత్సరాల ఈడు నుంచి ఇంచుమించు 55 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. చదువుదాం మాట, చూడండి, తీయండమ్మా. దినవృత్తాంతములు 2వ గ్రంథం, ముగించుకుందాం, మన సమయం అవుతుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ అధ్యాయము. ఏలన ఆరంభించినప్పుడు 12 సంవత్సరాల వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇది ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఇప్పుడు ఈ రాజుల చరిత్రలోకి వెళ్తే కొంతమంది 10 రోజులు చేసిన వారు కూడా ఉన్నారు. ఏంటండి అంటే పరిపాలన చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడట? 40 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు అనడానికి ఎవరెవరంటే 1 దావీదు, 2 సొలొమోను మహారాజు, 3 మనష్షే, ఇంకో వ్యక్తి ఉంటాడు 4వ వ్యక్తి. నలుగురు అందరూ అలా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యోరోబాము అనే రాజు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే ఆ 40 సంవత్సరాలు దాటి ఇంకా 50 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనష్షే. ఈ మనష్షే పరిపాలన చేశాడు. అంటే మనం కూడా అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్ళాలి అంటే, అన్ని విషయాల్లో సమానంగా వెళ్ళాలంటే మనం ఎవరికి పొందే ధన్యకరం అంటే దేవుని పొందే ధన్యకరం. దేవుని సహాయం కోరుకునిటే మనకు ఉత్తమం. దావీదు ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నాడు? ఆ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుని సహాయాన్ని మాత్రమే కోరుకున్నాడు. కాబట్టి దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడి, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మామగారు అడ్డుపడినా, కుమారుడు అడ్డుపడినా ఆగిందా? తీసుకొచ్చి మరలా ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చివరికి నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ అడ్డుపడినా నీ ఆత్మను మాత్రం పరలోకానికి చేరుస్తాడు మన యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకొచ్చే దీవెనలు ఆపడము ఎవరి తరము కాదు. ఎవరి తరమైనా అవుతుందా? మరి మేము అందరం వీడికి చేయకూడదు అనుకున్నాం, కానీ వీడు ఎలా చేసుకున్నాడు రా, ఎలాగైంది వీడికి అంట. అది ఎవరంటే దేవుడి చిత్తం. దేవుడు అనుగ్రహించడం మొదలు పెడితే, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆపడం ఎవరి తరమైనా అవుతుందా? నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ తల్లి, నీ తండ్రి, ఎవరి వల్ల కాదు. నీ బంధువులు, స్నేహితుల వల్ల కాదు. దేవుడే ఆపాలనుకుంటే, దేవుడే చేయాలనుకున్నా దేవుడే. అందుకే యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయాను. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. ఆస్తి అంతా పోయినా,
తన దేహమంతా కురుపులతో నిండిన, అన్నీ ఇచ్చినవాడు అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చినవాడు అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా, అని యోబు పలుకలేదా ఓ భక్తుడా, అని యోబు పలుకలేదా, భయము చెందకు భక్తుడా. ఆ? ఏంటే నీకెవరిస్తారా? జయమునిచ్చేవాడు ఉన్నాడు. ఎవరున్నారండి? జయమిచ్చేవాడు. జయమిచ్చేవాడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? జయమును దయచేయవాడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు భయం చెందుతున్నావు? దిగులు పడవలసినంత మాత్రము అవలేదు. ఇది ఇచ్చేస్తే ఏమైపోతుందో, ఇది ఇస్తే ఈనాటికి మనకు ఉండదేమో, ఇది చేస్తే ఏమైపోతానో, అది చేస్తే ఏమైపోతానో ఆలోచించుకో. దేవుడు ఏది చేయమంటే అది ఖచ్చితంగా చేసుకుంటూ పో. దేవుడు ఏది చేయమన్నాడు అది చేసుకుంటూ పో. దేవుడు ప్రార్థన చేయమన్నాడా ప్రార్థన చేసుకుంటూ పో. దేవుడు పరిచర్య చేయమన్నాడా పరిచర్య చేసుకుంటూ పో. దేవుడు నిన్ను పాట పాడమన్నాడా పాట పాడుకుంటూ పో. దేవుడు నిన్ను సువార్త ప్రకటించమన్నాడా ప్రకటించుకుంటూ పో. ఏది నువ్వు చేయాలని దేవుడు నీకు ప్రేరేపిస్తుంది, ప్రేరేపిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపో. దేవుడే నిన్ను నడిపిస్తాడు. మొదటి అడుగు నీదైతే రెండో అడుగు వేసేవాడు యేసన్న. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని దేవుడు అప్పగించిన దాన్ని విడిచిపెట్టి వేరేది నేను చేస్తానంటే దేవుడు ఎప్పుడు అందులో ఆశీర్వాదం అనేది ఉండదు, కష్టమే మిగులుతుంది. అప్పగించిందని చేయి, ఆశీర్వాదం ఇస్తాడు. నీకు చూపించిన దాన్ని చేయి, ఆశీర్వదిస్తాడు. ఎల్లమన్న చోటుకెళ్ళు, నేను దీవిస్తాడు దేవుడు. చేయమనేది చేయడమే. మాట వినుట శ్రేష్టమో, మాట వినకపోవడమే ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. అవునా కదా? మాట వినకపోతే ఆజ్ఞను మనము విననట్టే, పాటించినట్టే. అందుకే మనం దేవుని మాట వినుట శ్రేష్టం. హేబేలు విన్నాడు. కానీ మీరు అనుకోవచ్చు, హేబేలు మరణించాడు కదండి దేవుని మాట విని అనుకోవచ్చు. కానీ దేవుడు అతని పక్షం యుద్ధం చేసిన సంగతి మర్చిపోకు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీతో ఉంటాడు, నీ పక్షమున పోరాడతాడు, వ్యాజ్యమాడతాడు, నీతో నడుస్తాడు. అది దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, మరి ఆశీర్వదింపబడలేదా? అవునా కదా? ఆశీర్వదింపడ్డా లేదా? చక్కగా ఆశీర్వదింపడ్డాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడవడానికి ఇష్టపడాలి. దీర్ఘకాలం యెహోవా మనష్య అన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే కారణము దేవునికి భయభక్తులు కలిగి పరిపాలించాడు కాబట్టి అన్ని సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు. లేకపోతే చేయగలడా? యెహోషువ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిగా ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడు. నేను ఎలా నడిపించను? క్షమించు, యెహోషువ కాదు, యెహోషువయే. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ కదా మొరపెట్టాడు కదా. నేను ఎలా నడిపించనంటే, మోషేకు తోడై ఉన్న నేను నీకు తోడై ఉంటాను. ఎందుకు భయపడుతున్నా? నడు, ముందుకు అడిగేయి అన్నాడు. వేశాడు దేవుడు. అతను ముందుకెళ్ళాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి అతని నాయకత్వంలో అనేకమైన యుద్ధాలు గెలిచాడు. మా వాగ్దాన భూమిలోనికి దేవుడు వారిని తీసుకొని పోయాడు. ఇప్పుడు మోషే ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తున్నాను, సమయం అయింది, 12:30 అవుతుంది, ఊహించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే శరీరాన్ని ఇజ్రాయేలుకి ఎందుకు కనబడడం లేదంటారు దేవుడు? ఇప్పుడు చూడండి, మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? అప్పుడు వీళ్ళు ఇక్కడ సంభాషణ ఏంటంటే, మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు కాబట్టి మాకు దేవత కావాలి అంటే. అప్పుడు మోషే వారి దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఒక దేవుడిగా ఉన్నాడు. నిజంగా శరీరాన్ని ఇచ్చాడు అనుకో దేవుడు, ఏం చేస్తారు వాళ్ళు? అవునా కదమ్మా? ఇంకా మరి దేవుని పూజించరు వాళ్ళు. సాతాను కూడా అంటాడు ఏంటంటే, పోరాడతాడు గాబ్రియల్ దూతతో, తెలుసా మోషే దేహం నాకు కావాలి. ఎంతో మంది ఐగుప్తులను చంపాడు ఇతడు, పాపం చేసిన వాడు కాబట్టి ఇతడు నాకు కావాలంటాడు. మోషే చంపాడా? దేవుడు చేశాడు అది. చూడండి, చూసా సాతాను ఎన్ని రకాలుగా కుయ్యెత్తులు చేస్తాడో. పోరాడితే గాబ్రియల్ దూత కూడా అతను, ఈ దేహము నీది కాదు, ఇది దేవునిది. అందుకే మోషే సమాధి కానీ దేహము కానీ ఇజ్రాయేలుకి దొరకలేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, మన ఎదుటిగా ఉన్న మంచి చేసిన వాడిని గుర్తుంచుకుంటున్నాం. మరి ఇన్ని మేలు చేసిన వాడిని యేసయ్యను మనం గుర్తించుకోవద్దా? యేసయ్యను గుర్తించుకోండి. యేసయ్యతో నడవండి. దేవుడే మనకు అన్నిటికీ మూలమై ఉన్నాడు. కాబట్టి మనం చేసేది ఏదో శ్రేష్టమైనదే చేద్దాం, ఇష్టపూర్వకంగా చేద్దాం. ఒక్కడమైనా ఇద్దరమైనా, నీ కుటుంబంలో ఒక్కడు రక్షింపబడినా ఇద్దరు రక్షింపబడినా ఇష్టపూర్వకంగా చేయండి, పరిశుద్ధంగా చేయండి, విశ్వాసంతో చేయండి, ఆశతో చేయండి, అత్యాసక్తితో చేయండి. దీవెనలు అవే నిన్ను ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి
వస్తాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును గాక. మోకరించి